ఇక్కడ జాగ్రత్త ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగుంది, గాలి వస్తాయి. తీసుకో సార్ సార్ మీరు ముందుకు రండి సార్. అన్న కొంచెం రెడీ నా మొబైల్. ఓకే సార్, ఈరోజు గాంధీ రోడ్లో మంచి సెంటర్లో మంచి ప్రదేశంలో దీక్ష ఫుడ్ కోర్టు ఓపెన్ చేయడం జరిగింది. బాగా ఖర్చు పెట్టి పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండేట్టుగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుండే ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. కావున బాగా యజమాన్యం కూడా మంచి క్వాలిటీ అందించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో వ్యాపార అభివృద్ధి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. దీక్ష ఫుడ్ కోర్ట్ పేరుతో ఒక మంచి ఆహారశాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. గాంధీ రోడ్లోనే మంచి కాలేజీలు, హాస్పిటళ్ళు, మంచి రద్దీ అయిన ప్రాంతంలో మంచి ఆహారశాల పెట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకు, ప్రొద్దుటూరుకు వచ్చిపోయే ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలా, ఆరోగ్యరీత్యా కూడా అందరూ బాగుండాలా. డబ్బు ముఖ్యం కాదు, పారిశుద్ధ్యము, ఆరోగ్యము బాగుండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటూరు పట్టణ ప్రజలంతా రవాణా సౌకర్యము బాగా ఉంది. పొద్దుటూరుకు ఈ ఫుడ్ కోర్టుకు వచ్చి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మీరు మీ ఆరోగ్యాలను బాగుపెట్టుకోవాలని, ఈ వ్యాపార సంస్థను దఫాలుగా అభివృద్ధి చెందేలాగా అందరూ ప్రార్థించాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ, పొద్దుటూరు పట్టణంలో వ్యాపార
ఈ దీక్ష ఫుడ్ కోర్ట్ అనేది మన ప్రొద్దుటూరులో నాణ్యత, శుభ్రత, ఆరోగ్యకరంగా మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనం ఏమేమి ఫుడ్ అంటే కనుక ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ జ్యూస్, ఒక తండూరి చాయ్ అని చెప్పేసి మన మట్టి కప్పుల్లో మేము అదే పనిగా యూపీ నుంచి తెప్పించేసాం అనమాట. దాని తర్వాత నాన్ వెజ్ టిఫిన్స్ లో స్పెషల్ ఏమంటే దోశ, చికెన్, పూరి, మటన్, అలసంద వడ, జొన్న రొట్టె ఇవి అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత మధ్యాహ్నము లైవ్ కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్, మటన్ రెండు కూడా దొరుకుతాయి. దాని తర్వాత సాయంత్రం సెక్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది. దాని తర్వాత సాయంత్రం మళ్ళీ బార్బిక్యూ, చికెన్ కడ్డీలు ఇవన్నీ కూడా మా దగ్గర ఫుడ్ మొత్తం అవైలబుల్ లో ఉంటుంది. మంచి ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని అందుబాటులో ప్రజలకు రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గాంధీ రోడ్ లో ఇంత నడిబొడ్డులో మనకు మంచి ప్లేస్ దొరకడం వల్ల దీన్ని రెస్టారెంట్ టైప్ లో లేకుండా మంచి గార్డెన్ టైప్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యామిలీ కోసం మంచి గార్డెన్ ఓపెన్ చేయడం జరిగింది.